దొరికిందే ఛాన్స్ అని చెప్పి సిఆర్ గాని సెంటర్ చేసి భలే ఆడుకున్నా. ఇంకా మ్యాటర్ లోకి వస్తే రీసెంట్ గానే మా ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట. కాకపోతే ఇక్కడ అయిపోయింది ఓన్లీ మిడ్ ఎగ్జామ్, సెమిస్టర్ ఎగ్జామ్ ఇంకా అయిపోలేదు. ఇంకా మిడ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్న ఆనందంలో అలాగే సెమ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అన్న బాధలో ఏం చేయాలో తెలియక మళ్ళీ మా వాళ్ళు చికెన్ కర్రీ ప్లాన్ చేశారు. తెలిసిందేగా మా బ్యాచులర్ బాయ్స్ వండింది తింటారు కానీ వండేటప్పుడు హెల్ప్ చేయడానికి రారు. కోటి గాని హెల్ప్ చేద్దు రారా అంటే నాకు పనుందని చెప్పి చైర్ లో కూర్చొని కాలు మీద కాలేసుకొని మొబైల్ లో రీల్స్ చూస్తా ఉన్నాడు. అందుకే మనోడికి ఒక షాక్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా కిక్కు. స్పూన్ లో ఒక చికెన్ పీస్ తీసుకొని దాన్ని రివర్స్ చేసి మంట కింద పెట్టి ఫుల్ గా హీట్ చేశాను. ఇప్పుడు ఈ ఫుల్ హీట్ లో ఉన్న స్పూన్ తీసుకెళ్లి కోటిగాడికి ఇస్తాను. ప్రశాంతంగా చైర్ లో కూర్చొని రీల్స్ చూస్తా ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పరా అన్నాను. ఆ స్పూన్ పట్టుకోగానే పొట్టోడికి దోలు తీరిపోయింది. ఆ స్పూన్ తీసుకొచ్చి ఒక పక్కన పెడితే మిల్క్ బాయ్ మళ్ళీ కూడా తెలియక దాన్ని అలాగే పట్టుకున్నాడు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. కోటిగాడైతే ఇప్పటికి ఇది 4వ పీసు, టేస్ట్ చాలా బాగుందని మొత్తం దొబ్బి తింటున్నాడు. ఇంకో వైపు మా నైజీరియా నాగరాజ్ చాలా వేగంగా చికెన్ కర్రీ వండేస్తున్నాడు. ఈ జనరేషన్ లో అబ్బాయిలకు మ్యారేజ్ అవడం కష్టమైపోతుంది కదా, కానీ మా హేమంత్ గాడికి మల్లి గాడికి మాత్రం చాలా ఈజీ అన్నమాట. ఎందుకంటే వండి పెట్టే హస్బెండ్ వస్తే తిని పెట్టే వైఫ్ కి అంతకన్నా ఇంకేం కావాలి. ఇంకా ఫైనల్ గా కర్రీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి ఫుల్ గా కలిపేసాం అనమాట. ఇంకా సిట్టింగ్ లో కూర్చొని అందరం చికెన్ తింటే సిఆర్ గడ్ మాత్రం సపరేట్ గా కర్రీ వేసుకొని తింటున్నాడు. ఎందుకంటే మనోడు శనివారం చికెన్ తిన్నంట, మిగతా రోజులన్నీ దొబ్బి తిని శనివారం ఒక రోజు తినకుండా పెద్ద పోజు కొడుతున్నాడు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వాడికి పీస్ చూపించి ఆశ పెడుతున్నారు. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి రేపటి కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోద్దే. వెళ్ళొస్తా.